విశ్వాసం కంటే మనం ముందు ప్రార్థన చేస్తేనే మన విశ్వాసం అనేది మనకు కలుగుతది. ప్రార్థన నీకు చేరినప్పుడు నీలో విశ్వాసం ఎలాగొస్తది? వాక్యం వినుట వల్ల కదా విశ్వాసం వచ్చేది. వాక్యం వింటే విశ్వాసం వస్తది. ప్రార్థన ఏంది? నీకు ప్రతి అక్కర్లను తీర్చేది గూడా ప్రార్థనే. నీ వ్యాధి బాధలను తొలగించి వేసేది గూడా ప్రార్థనే. నీకున్న ప్రతి సమస్యలను దూరం చేసేది కూడా ప్రార్థన ఒక్కటే. ఆ ప్రార్థనను చేయకుండా నీవు ఆహారం తింటున్నావు, ఆహారం తిన్నట్టుగా తిని అలాగే ఉంటే అప్పుడు మనము చేసే ప్రతి ప్రయత్నం అంతా కూడా మరి ఏమైపోతుంది? అది వ్యర్థమవుతుంది. అందుకే క్రైస్తవ జీవితంలో ఎప్పుడు కూడా మనము విసుగుతో మనము దేవుణ్ణి విసిగించేవారుగా మనం ఉండాలి. అంటే ప్రార్థన రూపకంగాను అది చేయలే ఇది చేయలే అని చెప్పేసి ఎక్కడ పడితే అక్కడ మాట్లాడకూడదు. కానీ ప్రభు సన్నిధిలో మన ప్రార్థన గదిలోను ఆ దేవుణ్ణి ముమ్మార్లు ప్రార్థన చేయి. నువ్వు ఈ రోజున నీకుతో ఒకటే చెప్తున్నాడు దేవుడు, నీకు ఈరోజు ఏదైతే నువ్వు అవసరంతో ఉన్నావో అటు అవసరము తీర్చిన కొరకు ఆ పరిశుద్ధాత్మ దేవాది దేవుని దగ్గర ఆయనకు విసుగు చెంది నీ అక్కర ఖచ్చితంగా తీర్చబడాలి. నీలోని రోగము పోవాలి, నీకున్న బాధలు పోవాలి, నీకున్న సమస్యలు దేవుడు తీసివేయాలి. అంటే ఏం చేయాలి? నీవు విసుకకుండా ఆ ప్రభు దగ్గర ఏం చేయాలి? రాత్రనక పగలనక కూడా దీవారాత్రములు ఏందట? దీవారాత్రములు ప్రభు దగ్గర మనము గోజాడితే, మనము ఆ దేవుని గనక వేడుకున్నట్లయితే ఆ దేవాదేవుడు తప్పకుండా న్యాయమును తీరుస్తాడు. ఒక పేద విధవరాలు ఆ యొక్క అన్యాయస్తున్నటువంటి న్యాయాధిపతి దగ్గర వెళ్ళినప్పుడు కూడా, అంటే కనికరం లేనటువంటి న్యాయాధిపతి అయినను ఆమె తిరిగినటువంటి ఆమె కొంతకాలము మరి ఆయన దగ్గర వెళ్ళి అతని గోజాడుకున్నటువంటి పరిస్థితిని బట్టి అతని మనసు కరిగింది. మొండివాని సైతం కూడా మనము తిరుగుడు, మనం అడిగే విధానమును బట్టి ఆ యొక్క మొండివాని మనసు ఎలాగైతే కరిగి సహాయం చేసినాడు, అలాగే నీ దేవాదేవుడు కూడా మొండివాడు కాదు. నువ్వు దీవారాత్రం ప్రార్థన చేస్తే తప్పకుండా ఆ దేవుడు నీకు తప్పక సహాయము చేయగలుగుతాడు. నీవు దేవుని నమ్మిన బిడ్డవు, కానీ దేవునితో సహవాసం చేయి. ఈ లోకంతో మనుషులతో సాంగత్యము చేయకు. లోక స్నేహం వైరం అని తెలియదా? ఎప్పుడైనా నువ్వు గొడవల్లో పంచాదులు పడిపోతావు. లోక స్నేహం చేస్తే అనేకమైన ఇబ్బందులు పడిపోతావు, అనేకమైన సమస్యల్లో వలయంలో చిక్కిపోతావు. కనుక నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు ఈరోజు చెప్తున్నాడు, నువ్వు ప్రభు దగ్గర మాత్రం మొరపెట్టు. నువ్వు దుష్ట మనుషుల దగ్గరికి వెళ్ళకు, చెడు సాంగత్యాన్ని నువ్వు కోరుకొనకు, మంచిని కోరుకొని ఆ ప్రభు సాంగత్యము, ప్రభుతో నువ్వు సహవాసము చేయి, ప్రభుతో నువ్వు సాంగత్యము చేయి. ప్రభువే నిజమైన స్నేహితుడు. ఇది ఆయన నిజమైన స్నేహితుడిని విడవక ప్రేమించే దేవుడు నీతో ఉండబోతున్నాడు. కనుక నువ్వు విసుకకుండా ఆ ప్రభు దగ్గర ప్రతినిత్యము ప్రార్థన చేయి. ఆ ప్రార్థనే నిన్ను ఈ లోకం నుంచి ఆ పరలోకాన్ని తీసుకుని వెళ్ళగలుగుతుంది. ఆ ప్రార్థనే ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి సమస్యలను నీకు తొలగించి వేయగలుగుతుంది, నీ బాధలు తీసివేయగలుగుతుంది, నీకున్న రోగాలన్నీ దూరము చేయగలది. కేవలము ప్రార్థన ఒక్కటి. ఆ ప్రార్థన నీ కుటుంబాన్ని నిర్మిస్తుంది. అదే ప్రార్థన నీ పిల్లల భవిష్యత్తును సరిచేస్తుంది. నీకు ప్రతి అక్కర్లను తీర్చేది కూడా ఆ ప్రార్థన మాత్రమే. ప్రార్థన లేకుంటే ప్రభువుని ఎవరు కూడా చూడలేము. కనుక మీరు విసుకకుండా నిత్యము ప్రార్థన చేయండి. ఆ పరిశుద్ధాత్మ దేవుని కృప, పరిశుద్ధాత్మక ఆశీర్వాదములు ఆ దేవుడు మీ గృహాలపైన, మీ కుటుంబాలపైన మరి ఆయన కుమ్మరింపచేసి ప్రతి అక్కర్లను దేవుడు మరి మీకు కావలసిన వాటిని మేలులను దేవుడు చేయబోతున్నాడు. అట్టి దేవుని కృప ఇప్పుడు ఎల్లప్పుడూ మనందరికి సదాకాలము ఆ పరిశుద్ధమైన దేవాదేవుడు తోడుగా ఉండి మరి కాచి కాపాడి నడిపించునుగాక. ఆమేన్.